నిన్న ఉదయం అంటే 6వ తేదీ మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో జరిగిన ఒక ఎన్కౌంటర్లో 7గురు మావోయిస్టులతో పాటుగా ఒక పోలీసు మరణించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీంట్లో మనకి ఇంక వివరాలు పూర్తి స్పష్టత లేనప్పటికీ కూడా దాంట్లో చనిపోయిన నాయకుడు రాష్ట్ర కమిటీ మెంబరు ఇక్కడ తెలంగాణలో పడుకల స్వామిగా చాలా పరిచయం. అంటే చరిత్ర పడుకలు అనేది ఏదో నిజాం కామారెడ్డి జిల్లాలో ఒక గ్రామం. ఆ గ్రామంలో సుమారు 36 గంటల పైగా కూడా అక్కడ ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ నుంచి తప్పుకొని పోయింది కాబట్టి అది ఒక చరిత్రలో ఒక పేరు. అంటే పడుకల స్వామిగా కూడా చరిత్రలో రికార్డ్ అయి ఉంది. అది అంటే పడుకల స్వామి అక్కడ దండకారణలో ప్రభాకర్గా పేరు పెట్టుకున్నాడు. అక్కడ సొంత పేరుకు వచ్చేవారికి ఏంటంటే లోకేటి చందర్ అనేది సొంత పేరు. అది 39 సంవత్సరాలుగా మావోయిస్టు పార్టీ ఉద్యమంలో తను పనిచేస్తున్నాడు. 1986లో తను అంటే అక్కడ ఆర్వైల్ రాడికల్ యువజన సంఘంలో అక్కడ నాయకుడిగా అక్కడ కొనసాగుతూ ఆ తర్వాత దండకారణ్యంలో పోయి అక్కడ చివరికి చనిపోయే నాటికి ఏంటంటే జోన్ దండకారణ్యంలో పశ్చిమ జోన్ బ్యూరోకు సంబంధించిన ఒక బాధ్యుడిగా తర్వాత రాష్ట్ర కమిటీ మెంబర్గా కొనసాగుతున్నాడు. అట్నే ఎస్ఎంసీకి సంబంధించిన స్టేట్ మిలిటరీ కమిషన్ దండకారణ్యంలో ఉన్న దానికి కూడా ఏంటంటే ఒక నాయకుడిగా కొనసాగుతూ అక్కడ జరిగిన C60 పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో అక్కడ చనిపోవడం అనేది జరిగింది. అది స్వామికి సంబంధించిన చరిత్ర వచ్చినప్పుడు స్వామి చరిత్ర అనేది ఈ 39 సంవత్సరాల చరిత్రలో నిరంతరం కూడా అంటే మొట్టమొదటిగా భూస్వాములకు పెత్తందారులకు వ్యతిరేకంగా ఆ పోరాటం అనేది అది ఆరంభమైంది. అది అంటే 86లో తను ఒక సంఘంలో చేరిండు. సంఘంలో చేరి అంటే ఆ కాలంలో తెలంగాణలో మొత్తంగా అన్ని జిల్లాల తెలంగాణ అంటే వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం ఈ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా పెత్తందారులకు వ్యతిరేకంగా దోపిడికి వ్యతిరేకంగా ఎక్కడికెక్కడ కూడా గ్రామాల్లో కూడా సంఘాలు పెట్టుకొని సంఘాల నాయకత్వంలో కూడా ఒక ప్రజా పోరాటాలు కొనసాగుతున్న కాలం అది. అంటే ఇక్కడ భూస్వాముల యొక్క భూములను కూడా ప్రజలు అంటే భూమి లేని ప్రజలు ఎవరైతే ఉన్నారో అది దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, అంటే ఎవరైతే భూమి లేని ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఆ భూములను ఎర్ర జెండాలు కట్టి ఆక్రమించుకుంటున్న కాలం అనేది అది కొనసాగుతున్న కాలము. అదేవిధంగా అప్పటి వరకు గ్రామాల్లో కూడా పెత్తందారులు ఎవరైతే ఉన్నారో ఆ పెత్తందారుల యొక్క ఆగడాలకు వాళ్ళ పెత్తనాలకు చెక్కు పెట్టి సంఘ నాయకత్వంలో అక్కడ అన్ని కూడా ఏంటంటే నాయకత్వమే అంటే ప్రజలకు న్యాయం జరిగే విధంగా పంచాయతీలు అనేది కొనసాగుతున్న కాలం అది. కాబట్టి అలాంటి కాలంలో తన 18 సంవత్సరాల వయసులో తను అక్కడ ఒక సంఘ నాయకుడిగా ఇస్రోజివాడ అనే గ్రామంలో సంఘ నాయకుడిగా వచ్చేసి అక్కడ భూస్వాముల భూములు రెడ్డి ఉన్నాడు, రావు ఉన్నాడు, ముగ్గురు భూస్వాములకు వ్యతిరేకంగా అక్కడ పోరాడి అక్కడ ప్రజలు అంటే భూములు దున్నుకునే విధంగా కూడా నాయకత్వం వహించిన గొప్ప చరిత్ర కూడా ఉన్నది. అది ఇది మాత్రమే కాదు, అక్కడ పంచాయతీలన్నీ ఆ ఊరే కాదు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కూడా అంటే ప్రజా పంచాయతీలని నిర్వహించి అక్కడ ఆ సమస్యలను పరిష్కరించడం అనేది జరిగింది. అది అంటే ఇది మాత్రమే కాకుండా కూడా సారా సమస్య పైన కూడా అంటే ప్రజా పోరాటాలు చేయించడము, లేదా వరద బాధితులు ఆంధ్రలో వరదలు వస్తే ఆ వరదలకు సంబంధించిన కూడా ఏంటంటే అక్కడ ప్రజల నుంచి చందాలు కలెక్ట్ చేసి బియ్యం కలెక్ట్ చేసి ఇవన్నీ కూడా ఏంటంటే అక్కడికి పంపడం అనేది కూడా జరిగిన దాంట్లో కూడా ఒక నాయకత్వం వహించిన ఒక సంఘ నాయకుడు కామ్రేడ్ అక్కడి నుంచి డెవలప్ అయ్యిండు. ఆ సందర్భం కూడా ఒక ఘటన కనుక మనం అంటే ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరం. ఘటన ఏంటంటే అంటే సంఘ నాయకుడిగా ఉండి భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో భూస్వాములు అంటే పోలీసులకు చెప్పి సంఘ నాయకులను లేదా ఊరి ప్రజలను కూడా అరెస్ట్ చేయించడం అనేది జరిగింది. అరెస్ట్ చేయడమే కాకుండా కూడా భూస్వాములు ప్రజలను అంటే ఇప్పుడు మీరు కనుక అంటే ప్రభాకర్ను సరెండర్ చేయించకపోతే మీ పైన ఇంకా కేసులు అయితే జైల్లో పడాల్సి వస్తుంది అనేది వాళ్ళని బెదిరిస్తే ప్రజలందరూ కూడా భయానికి లోనై చివరికి అంటే ఈ స్వామి ఇంటి దగ్గరికి వచ్చేసి అంటే అక్కడ ఏడ్చుకుంటూ బాధపడుతూ స్వామి లొంగిపోవాలి అనే విషయాన్ని కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంగా స్వామి ఆ ఇంట్లో లేడు. స్వామి అంటే పోలీసు దాడులు జరుగుతున్నాయి కాబట్టి సంఘ నాయకులు అందరూ కూడా ఇళ్లలో పడుకోకుండా ఎక్కడో పొలాల్లో అడవిలో పడుకోవడం అనేది రాత్రి అలవాటు. అది తిరిగి తెల్లారినాక మాత్రమే ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చే వారికే ఇంట్లో ఉన్న వాళ్ళు ఏడ్చుకుంటూ ఉండడం అనేది జరిగింది. దాంతో ఈ సంఘటన చెప్పిన తర్వాత రాత్రి ఇట్లా ప్రజలందరూ వచ్చిండ్రు ఇట్లా బాధపడ్డారని అంటే
వీళ్ళు చేసింది ఏంటంటే సరే మంచిది అని చెప్పి ముందు ఊరు ప్రజలైతే మాట్లాడిన తర్వాత ప్రజలందరూ కూడా సరెండర్ కమ్మంటే అయితా అనే మాట చెప్తూ ప్రజలందరినీ కూడా అందరినీ అక్కడ జమ చేసి మాట్లాడడం జరిగింది. సంఘ నాయకత్వం మొత్తంగా అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, మేము చేసిన తప్పేంటి, మేము భూస్వాములకు సంబంధించిన వాళ్ళు అక్రమంగా కాజేసిన భూములు 100 ఎకరాల భూములు ప్రజలు భూమి లేని వాళ్ళు దున్నుకోవాలని చెప్పడం తప్ప, లేకపోతే పెత్తందారులు ఇక్కడ వాళ్ళు దండుకలేస్తూ అడ్డగోలుగా అన్యాయపూరితంగా పంచాయతీలు తీర్పిస్తే అది కరెక్ట్ కాదు, న్యాయంగా ఎట్లా ఉండాలని చెప్పడం తప్ప మేము చేసిన తప్పేంటి మరి, కాబట్టి మీరు సరెండర్ కమ్మంటే అవుతాం, కానీ ఇదేనా మీరు చెప్పండి అని అంటే ప్రజలందరూ కూడా అప్పుడు చాలా అందరూ అంటే ఒకే మాటతోటి కూడా ఇది తప్పది, భూస్వాములు చేసిన తప్పు, కాబట్టి తప్పనిసరిగా మీరు ఉండాలి, మీరు లొంగిపోవద్దన్న విషయం ఏంటంటే మళ్ళీ ప్రజలు మాట్లాడిన చరిత్ర అనేది ఉందది. తిరిగి అదే సందర్భం కూడా భూస్వాములు లొంగి వచ్చారు. లొంగి రావడమే కాదు, అది వాళ్ళు 10 గజాలు కూడా వాళ్ళ ముక్కు నేలకు రాకిరు, వాళ్ళు ముక్కు నేలకు రాకిరు, ముగ్గురు భూస్వాములు. అంటే ఇక్కడ ఈ చరిత్ర ఏదైతే ఉందో ఇగో ఇక్కడి నుంచి ఏంటంటే తిరిగి అక్కడ అంటే ఆ నిర్బంధంలో పట్ల కూడా ఏంటంటే దాన్ని పనిచేస్తూ 1991 పట్ల ఆయన అక్కడ పార్టీ దళం లోపలికి అండర్ గ్రౌండ్ కావడం జరిగింది. అప్పటి వరకు లీగల్గానే ఉన్నాడు. అప్పటికి తనకు అంటే 84 లోపటిని అంటే తన 16 సంవత్సరాల వయసు లోపట సులోచన అనే అంటే ఒక మహిళతోటి ఏంటంటే పెళ్లి జరిగింది. కుటుంబం అంటే వాళ్ళ యొక్క బంధుత్వ ప్రకారంగా పెళ్లి చేశారు. కాబట్టి ఆ పెళ్లి చేసిన తర్వాత తనకు 3 పిల్లలైనరు. 3 పిల్లల లోపట కూడా ఒక అమ్మాయి, పెద్ద అమ్మాయి రజిత్ అనే అమ్మాయి కూడా తన అనారోగ్యంతో కొంత వయసు వచ్చిన తర్వాత ఆమెకు మొదటి నుంచి కూడా కొంత అనారోగ్య సమస్యలు ఉంటే ఆమె ఆ తర్వాత చనిపోయింది. అయితే ఆ తర్వాత 1991 లోపట తను వచ్చినప్పటి నుంచి కనుక చరిత్ర చూస్తే ఏంటంటే కామారెడ్డి దళం లోపట, తర్వాత అక్కడ సిరినాపల్లి దళం లోపట దళ సభ్యుడిగా, తర్వాత కమాండర్గా, ఏసీ సెక్రటరీగా పనిచేస్తూ అక్కడ ఉద్యమాన్ని నిర్మించడానికి, అది రాజకీయంగా ఆర్గనైజేషన్గా ఉద్యమాన్ని నిర్మించడానికి పూనుకున్నాడు. మరొక వంక కూడా తను అక్కడ మిలిటరీ విషయంలో కూడా తను అక్కడ వివిధ రైడ్స్ అంటే అక్కడ సిరినపల్లి కానీ చాలా అంటే పేరు పొందిన రైడ్స్ కూడా తను పాత్ర వహించడం, దళ సభ్యుడిగా లేదా ఒక డిప్యూటీ కమాండర్గా, ఒక కమాండర్గా కూడా పాత్ర వహించి అక్కడ యాక్షన్లను విజయవంతం చేసిన చరిత్ర కూడా ఉంది. అదేవిధంగా కూడా తను ఎన్కౌంటర్లకు కూడా చాలా అక్కడ నిజామాబాద్ లోపట, కామారెడ్డి జిల్లా లోపట ఎన్కౌంటర్లకు కూడా గురైండు. ఎన్కౌంటర్ లోపట చాలా పేరు పొందిన ఎన్కౌంటరు నేను మొట్టమొదటి చెప్పినట్టు ఏంటంటే పడ్కల్ లోపట ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఇంటిని మొత్తం పోలీసులు చుట్టుముట్టినప్పుడు ఆ చుట్టుముట్టిన సందర్భంగా అందులో 5గురు దళం ఉంటే 5గురు దళం లోపట మిగిలిన వాళ్ళు చనిపోయినరు. చివరికి స్వామి మాత్రమే ఫైరింగ్ చేస్తూ తిరిగి దాంట్లో మారుతూ కూడా ఏంటంటే పోలీసులను చుట్టూ 2 బ్యాచ్లుగా, 2 అంటే ఇన్నర్ సర్కిల్గా అవుటర్ సర్కిల్గా పోలీసులు ఉంటే కూడా వాళ్ళ కళ్ళు కప్పి అంటే ఫైరింగ్ చేస్తూ తప్పుకుపోయిన చరిత్ర ఏదో ఆనాడు పత్రికల్లో కూడా చాలా ప్రముఖంగా ప్రచురించబడింది. అదొక పెద్ద బుక్లెట్గా కూడా వచ్చినాయి. కాబట్టి ఆ చరిత్ర ఇదొకటే కాదు, అది మరొక గ్రామంలో కూడా స్వామి అంటే తిరిగి అక్కడ తలుపులు మొత్తం బంధించి పోలీసులు దాడి చేస్తే తలుపులను గొడ్డలతో నరికి పోలీసుల మధ్యలో ఉండి ఫైరింగ్ చేసుకుంటూ తప్పుకొని పోయిన చరిత్ర కూడా ఉంది. అంటే అట్లా స్వామి చరిత్రంగా చూస్తే దాదాపు 30-40 తను స్వయంగా ఎన్కౌంటర్కి గురైన చరిత్ర ఒకటి ఉంది. అంటే ఎన్కౌంటరే కాదు, ఆ తర్వాత కూడా తన యొక్క అంటే ఆంబుష్లకు లేదా రైడ్స్కు లేదా అంటే పోలీసుల పైన దాడి చేస్తే అనేక మంది పోలీసులను చంపి తుపాకులను తీసుకొచ్చిన చరిత్ర కూడా ఒక పెద్ద చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఆ చరిత్రకు సంబంధించినప్పుడు ఇది తెలంగాణలో జరిగింది. ప్రత్యేకించి దండకారుల లోపల కూడా రాణిబోధులు అనేది ఏది ఉందో అంటే ఇంద్రావతి నది ఒడ్డున రాణిబోధులు అనేది ఉంటే ఆ రాణిబోధుల లోపల కూడా అక్కడ దాడి చేసి అక్కడ పోలీసులను కొంతమందిని హతమార్చి అక్కడ ఆయుధాలు కూడా సుమారు 40-50 ఆయుధాలను కూడా సీజ్ చేసుకున్న చరిత్ర కూడా ఉంది. ఇది ఒకటే కాదు, ఇంకా చాలా కూడా ఘటనలు కనుక మనం చెప్పుకోవాలనుకుంటే చాలా ఉన్నాయి ఘటనలు. కాబట్టి మొత్తంగా స్వామి చరిత్రను చూస్తుందంటే మొదటి నుంచి అంటే తను ప్రజల కోసము భూస్వాములకు వ్యతిరేకంగా, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాడుతూ ఆ తర్వాత రాజ్యానికి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతూ ఒక మిలిటరీ నాయకుడు కూడా ఎదిగి వచ్చిన చరిత్ర అనేది ఏంటంటే మనకు కనబడుతుంది. అది అక్కడ మొట్టమొదటిగా డీకే లోపట అంటే డీకేకు 2003 లోపట 2003
అంటే తెలంగాణ నుంచి, తెలంగాణలో అప్పటి వరకు జిల్లా కమిటీ మెంబర్గా ఉంటే ఆ తర్వాత దండకారణ్యం పోయి కూడా అక్కడ దక్షిణ బస్తర్, వెస్ట్ బస్తర్ లోపట, పశ్చిమ బస్తరు గంగళూరు అని ఏదైతే ఉంటున్నామో అక్కడ కూడా ఒక డీసీ మెంబర్గా పనిచేసిండు, దక్షిణ రీజియన్లో పనిచేసిండు. ఆ తర్వాత నెక్స్ట్ గడిచిరోలికి పోయిండు. గడిచిరో లోపల కూడా ఒక కంపెనీకి నాయకత్వం వహించిండు. అక్కడ నుండి కూడా ఏంటంటే కంపెనీకి నాయకత్వం వహిస్తూ అక్కడ అనేకమైన మిలిటరీ చర్యలపైన కూడా తను కేంద్రీకరించి పనిచేస్తూ వస్తున్న ఒక కామ్రేడ్ స్వామికి సంబంధించి వచ్చినప్పుడు స్వామికి సంబంధించిన కుటుంబం మొత్తంగా కూడా తన భార్య, తన కొడుకు, తన బిడ్డ, మొత్తంగా కుటుంబం అంతా కూడా కుటుంబం కూడా తన భార్య చనిపోయినప్పటికీ తన బిడ్డ కూడా అరెస్ట్ అయ్యి జైలు పడ్డప్పటికీ కూడా తన కొడుకు కూడా ఈ మధ్యన సరెండర్ అయినప్పుడు కూడా చెల్లించకుండా కూడా తన నిబ్బరంగా కూడా సాయుధ పోరాటానికి, వాస్తవంగా సాయుధ పోరాటం ఇవ్వాలన్న పరిస్థితిలో బట్ట ఇవాళ తప్ప ఒప్ప చర్చ జరుగుతున్నది, అది వేరే విషయం. ఇప్పుడు ఆ చర్చ ఇక్కడ అనవసరమైందే కానీ మొత్తంగా చూసినప్పుడు ఏంటంటే తను ఏదైతే మొట్టమొదటగా ఒక భూస్వామ్య వర్గానికి, రాజ్యానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం లోపల పోయి పనిచేస్తున్నాడో ఇప్పుడు కూడా చివరి వరకు కూడా ఏంటంటే ఆయన ఆ సాయుధ పోరాటం లోపల మరణించడం అనేది అవుతుందో చాలా దాంట్లో ఒక ప్రజలందరూ కూడా అంటే ఆయన చరిత్రను అంటే చాలా కాలం కూడా ఒక ప్రేరణాదాయకంగా తీసుకునే చరిత్ర ఉంది. కాబట్టి ఈ సందర్భంగా కామ్రేడ్ స్వామికి మరొకసారి ఇక్కడ జోహార్లు అర్పిస్తూ ముగిస్తున్నాను.